అతడు ఆమె ఆ ఇంట్లో జరిగిన ఒక నేరం. అంతిమంగా కుప్పకూలిన కుటుంబం, భర్త భార్య ఇద్దరిలో ఒకరి హత్య, చివరికి రోడ్డు పాలైనటువంటి పిల్లలు. ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు, నిత్యం అనేకం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది? భార్యాభర్తల మధ్య బంధం ఎందుకు బీటలు వారుతోంది? నిన్నటిదాకా భర్తలు భార్యలను చంపితే ఇప్పుడు భార్యలు కూడా భర్తలను చంపేస్తున్నారు. ఇదంతా చూస్తే ఇది మన సమాజమేనా, ఇది మన కుటుంబ వ్యవస్థేనా అని అనిపించక మానదు. అనుమానం, అసహజం, పరాయి మోజు, ఇక భార్యాభర్తల మధ్య మరో వ్యక్తి ఎంట్రీతో కొత్త ప్రేమలు, ఆకర్షణలు ఇవన్నీ కలిసి చివరికి విషాదంగా మారుతున్నాయి. మరి కుటుంబ వ్యవస్థలో పడుతున్న లోతైన బీటలకు కారణం ఏంటి? తల్లిదండ్రుల్లో ఒకరు జైలుకి, మరొకరు కాటికి పోతే పిల్లల భవిష్యత్తుకు బాధ్యత ఎవరిది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ఒకప్పుడు వివాహమంటే భరోసా, భద్రత, నమ్మకం. కానీ ఇప్పుడదే వివాహ బంధం రక్తపాతానికి దారితీస్తోంది. కలిసి జీవితం గడపాలని ప్రయాణం చేసిన చేతులే ఒకరినొకరు చంపుకునే స్థితికి దిగజారుతున్నాయి. ఇటీవల కాలంలో భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం లాంటి ఘటనలు తీవ్రంగా పెరిగిపోయాయి. మూడు ముళ్ల బంధానికి విలువ లేకుండా పోయింది. ఒకరినొకరు చంపుకునే ఘటనలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సమస్యలొస్తే మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడమే పరిష్కారమని భావించే స్థితికి వివాహబంధం దిగజారిపోతుంది. భార్య భర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ అనే విషపు విత్తనాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం కోసం బంధాలను, ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోతున్నారు. ఈ వివాహేతర సంబంధాలు చివరికి అమాయకుల ప్రాణాలు తీసేలా చేస్తున్నాయి. జీవితాంతం తోడుంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను గాలి కొదిలేసి పరాయి వ్యక్తుల మోజులో పడి తమ కుటుంబాలనే శత్రువులుగా మార్చుకుంటున్నారు. ఇక్కడ విషాదమేమిటంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న వాళ్లే కాదు, ఎలాంటి తప్పు చెయ్యని భర్తలు, భార్యలు, వారి పిల్లలు కూడా ఈ పాపానికి బలవుతున్నారు. ఇలాంటి ఘటనలు పూటకు 4 కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని ఘటనలు ఒకే కోణంలో ఉంటాయి. భాగస్వామిని చంపడం, ఏమీ ఎరుగునట్టు నటించడం, ఓ మనిషిని చంపిన భయం, బాధ ఏదీ లేకుండా గడపడం, చివరికి ఓ చిన్న అనుమానంతో, ఆధారంతో పట్టుబడడం కనిపిస్తుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా చిలువురు గ్రామంలో జరిగిన ఘటనని తీసుకుంటే, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న ఒక్క కారణంతో తాళికట్టిన భర్తను ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను చంపేశానన్న పశ్చాత్తాపం కానీ, ఆందోళన కానీ ఆ ఇల్లాలికి లేదు. శవం పక్కనే ఉందన్న భయం కూడా భార్య లక్ష్మి మాధురిలో కనిపించలేదు. భర్తను చంపి అతని శవాన్ని పక్కన పెట్టుకుని రాత్రంతా అశ్లీల వీడియోలు చూస్తూ గడిపేసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు వీడియోలు చూసింది. ఇక తెల్లవారిన తర్వాత నాటకం మొదలెట్టింది. చుట్టుపక్కల వారిని పిలిచి తన భర్త గుండె నొప్పితో మరణించాడంటూ నాటకమాడింది. భర్త శవం పక్కనే నిలబడి కపట ప్రేమను ఉలకబోసింది. కానీ మృతదేహంపై గాయాలను గమనించిన భర్త స్నేహితుల అనుమానమే ఈ హత్య గుట్టును బయటపెట్టింది. వివాహేతర సంబంధాలే కాదు, అనుమానాలు కూడా హత్యకు కారణమవుతున్నాయి. ఒకరిపై ఒకరు నమ్మకం లేకపోవడంతో అనుమానం పెనుభూతంలా మారి హత్యలకు దారితీస్తున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. రోజూ భర్త తాగొచ్చి తనను అనుమానిస్తూ హింస పెడుతున్నాడనే కారణంతో భర్తను చంపేసిందో భార్య. నిద్రిస్తున్న భర్త మెడకు చున్ని బిగించి ప్రసన్న అతన్ని చంపేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అయితే తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోంది అంటూ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ ఫిర్యాదు అతడి ప్రాణాలను కాపాడలేకపోయింది. ఫిర్యాదు చేసిన వారం రోజులకే అతడి కథ విషాదాంతమైంది. కూకట్పల్లిలో భర్త వేధింపులు తాళలేక భార్య హత్య చేసిన ఘటన వెలుగులోకి రాగా, బోరాబండలో మరో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది.
వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతికి 2013లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆంజనేయులు భార్యను రోకలి బండతో మోదీ దారుణంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహంతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడం అతడి మానసిక వికృతిని చూపిస్తుంది. హైదరాబాద్లో జరిగిన ఈ 2 ఘటనలు అనుమానం హత్యకు ఎలా దారి తీస్తుందో స్పష్టమవుతుంది. గతంలో రంగారెడ్డి జిల్లా మీర్పేటలో జరిగిన ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భార్యపై అనుమానంతో చంపి ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించాడో మహానుభావుడు. ఇక ఇంకో ఘటనలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి నిందితుడు. భార్య మాధవిని చంపి ఆనవాళ్లేకుండా చేశాడు గురుమూర్తి. రాజస్థాన్లో భర్తను చంపి డ్రమ్లో దాచిందో భార్య. మేఘాలయలో హనీమూన్ మర్డర్, యూపీలోని మీరట్లో మర్చెంట్ నేవీ ఆఫీసర్ హత్య, గద్వాల్ తేజేశ్వర్ హత్య. ఇవే కాక మరికొన్ని ఘటనల్లో అత్యంత బాధితులు పిల్లలే. తల్లి జైలుకు, తండ్రి కాటికి చేరితే లేదా పాత్రలు మారినా మిగిలేది మాత్రం అనాథ బాల్యం. ఒక నిమిషం ఆవేశం, ఒక క్షణం స్వార్థం కోసం చేసే హత్యలు ఒక తరం భవిష్యత్తును అంధకారంలో నెడుతున్నాయి. ఈ పిల్లల జీవితాలకు బాధ్యత ఎవరిది అనే ప్రశ్న సమాజాన్ని వెంటాడుతోంది. సతీ సావిత్రి సినిమా చూసిన నేను భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది. అయా నా భర్తను కాపాడు కాపాడు అన్నది. కానీ ఇవాళ చూడండి, భర్తనేమో భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతూ. ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. నేను ఎన్నడూ వినలే. రోజు వారంలో గత 2 నెలల నుంచి ఇవే స్టేట్మెంట్లు. మొదలు పెళ్లి, తర్వాత లవర్ తోడు కలిసి చంపడం, పండుకున్నటువంటి భర్తను చంపడం. ఇది ఏమిటి? ఇది ఏమి ఆచారం? నాకు అర్థం కాదు. మీరు చేస్తారు సరే, మరి పిల్లల సంగతి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులలో పిల్లలు, బొంగోళ్ళు, ఆడపిల్లల సంగతి ఏమిటని ఎవడన్నా ఆలోచన చేస్తుందా? అందుగురించే నా ఉద్దేశంలో మేధావులు దీని మీద ఆలోచన చేయాలి. వరుసగా వెలుగులోకొస్తున్న ఈ హత్యలు కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న అనుమానం, మానసిక ఒత్తిడి, సహనం లేమిని స్పష్టంగా చూపిస్తున్నాయి. సమస్యలొస్తే మాట్లాడుకొని పరిష్కరించుకోవడం, అవసరమైతే చట్టబద్ధంగా విడిపోవడం అనే మార్గాలుండగా ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారమని భావించడం సామాజిక విపత్తుగా మారుతోంది. వివాహం యుద్ధభూమి కాదు, భార్య భర్తలు శత్రువులు కాదు. ఇప్పటికైనా సమాజం మేల్కొనకపోతే 4 గోడల మధ్య మానవత్వమే శాశ్వతంగా చనిపోయే ప్రమాదముంది.